మళ్ళీ ఊరంతా 5 పెట్రోల్ బంకులు తిరిగాం. పని మధ్యలో అయిపోయి మరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఉన్న సమస్య బాగా పెరిగిపోయింది. ఇది పెట్రోల్ కొరత మాత్రం గత నెల రోజులు బట్టి చాలా ఇబ్బందిగా పడుతూనే ఉన్నాం అంతా. అది మా సమస్య. దీన్ని తొందరగా అధిగమిస్తేనే కానీ మనం బయటపడం. అది రోజు అందరికీ కావాల్సిన ఇంధనం ఇది. దాని నిత్యవసరంగా చాలా అవసరం కాబట్టి తొందరగా దీన్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం. బ్యాటరీ బండి కొనుక్కోవడం ఇంక మనం చేసేది లేదు. ఛార్జింగ్ బండి, సైకిళ్ళు, ఛార్జింగ్లు అంతే. ఇంక మనం ఛార్జింగ్ బండి కొనుక్కున్న కరెంట్ బిల్కి ఎక్కడ కడతాం? ఇప్పుడు సైకిల్ కొనుక్కోవడమే. ఇంకా మళ్ళీ ఓపుకున్నందుకల్లా వెళ్తాము, అలాంటి వస్తుంటాం. ఇంకేం చేస్తాము? ఏం చేయగలుగుతామండి? మన వరకు గ్యాస్కి ఇబ్బంది పడ్డాము, ఇప్పటికి ఇబ్బంది పడతానే ఉన్నాము. ఇంక ప్రభుత్వమే చూసుకోవాలి. ఇంకేదైనా సరే వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళే చూసుకోవాలి. ఇవాళే కదా మేడం మొదలైంది, మనకి ఇంకా తెలియదు కదా. ఒక్క రోజుకి ఎలా ఉంది? జస్ట్ ఇప్పుడే మేము చూసి అసలు కొట్టిద్దామా అన్న ఉద్దేశంతో వస్తున్నాము. లేవు, అసలు క్యూ లేదు. ఏలూరు రోడ్లో కొన్ని బంకులు మూసేశారు ఆల్రెడీ, బంక్స్ క్లోజ్. సరే ఇక్కడ చూద్దాము అనేసి వచ్చాము. బై లక్ ఏదో ఇక్కడ దొరుకుతుంది. దొరకట్లేదా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇలా అయితే ఇప్పుడు రేపు నుంచి జాబ్స్కి ఎలా వెళ్తామండి? సండే కాబట్టి వాళ్ళు పోరాడుతున్నాము. రేపు నుంచి జాబ్స్కి ఎలా వెళ్తాము? డ్యూటీస్ చేసుకోవాలి. స్కూల్స్ అంటే లేవులేండి, పిల్లలకి ఇబ్బంది లేదులే, కానీ జాబ్ హోల్డర్స్ మాత్రం ఇబ్బందే కదా. రేపటి నుంచి పెళ్ళిళ్ళ సీజన్, ఊర్లు వెళ్ళాలి. అయ్యి అవును, గ్యాస్ ఒక ప్రాబ్లము, పెట్రోల్ ఒక ప్రాబ్లము, బాగా పెరిగిద్ది. ఏమో మేడం, తప్పదు. ఇక పెట్రోల్ లేనప్పుడు ఏం చేస్తాం? డ్యూటీలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్ పెడితే ఫ్రీ బస్సులో వెళ్తాం అనమాట. అది థ్యాంక్ యూ.